అహల్య కటిక నేల మీద భోజనం చేయాలని మొక్కుకుంటుంది కదా. ఇంకా తనైతే అలా భోజనం తీసుకొని కటిక నేల మీద ఇంకా అన్నం పెట్టుకొని అలా తింటూ ఉండబోతుండగా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అసలు ఇంట్లో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డ నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇలాంటి నీచమైన వాళ్ళకి మంచి ఆలోచనలు కూడా వస్తాయా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ కోపంతో అంటూ ఉంటుంది. ఇంతలో అదితి వెళ్ళి, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నా గురించి కూడా మొక్కని ఇలాగే తిను, అయినా గుడికాడ అడుక్కొని తిన్నావా ఏంటి ఇంతకు ముందు అని చెప్పేసి అదితి కూడా అంటుంది. ఛీ, అయినా నువ్వేం చేస్తే నాకేంటి అని చెప్పేసి అదితి అలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అవంతిక ఇంకా వాళ్ళు కూడా, అయ్యో మేమే ఏదో ఏమీ చేయకుండా వాళ్ళ గురించి అసలు ఏమీ ఆలోచించినట్టు నీకే ఏదో వాళ్ళ గురించి బాగా బాధ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు, అయినా ఇలాంటి వాళ్ళ ముంగలు తినడం ఏంటండి అని చెప్పేసి వాళ్ళు కూడా అలా ప్లేట్స్ వదిలేసి తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా అర్జున్ ప్రసాద్ అంటాడు, అయినా ఇప్పుడు వాళ్ళకి కోపంలో ఏదో అన్నారమ్మా, నువ్వు అవి పట్టించుకోకు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు. ఇంతలో అహల్య కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతుంది. గౌతమ్ ఇంకా బుజ్జి ఉంటాడు కదా, వాళ్ళైతే ఆ ప్లేట్స్ తీసుకొని వెళ్ళి అహల్యతో పాటు తింటూ ఉంటారు. ఇంతలో ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు పూర్తిగా తిన్నాకే నీ మీద నిప్పులు చల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు పూర్తిగా తిన్నారత్త, నువ్వు అస్సలు ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇంకా బుజ్జి కూడా అంటాడు. అవును, వాళ్ళు పూర్తిగా తిన్నాకే ఏదో మాటలు అని పోయారు, నువ్వైతే తిను అహల్య అని చెప్పేసి గౌతమ్ కూడా అంటాడు. అన్నాక ఇంకా అహల్య కూడా సరే అని చెప్పేసి భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అడ్రస్ ఇస్తారు కదా, ఇంకా బులిబాబు అయితే ఆ ఇంటికి వస్తారు. ఇంకా బిచ్చపోల వేషం వేసుకొని వస్తారు. ఇంకా అలా వేషం వేసుకొని వచ్చి, ఇది గౌతమ్ వాళ్ళ ఇల్లే కాదు, ఒక ఆర్మీ మేజర్ ఇల్లు, ఈ ఇంట్లోకి వెళ్ళినా ఏదైనా తేడా వస్తే మన పని అయిపోతుంది, మనం ఖచ్చితంగా మంచిగా మేనేజ్ చేసి అహల్య ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా బులిబాబు అలాగే ఇంకా అతని అసిస్టెంట్ ఇద్దరు కలిసి అలా లోపలికి వెళ్తారు. వెళ్ళగానే బంగారం బంగారం అని ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే పిలుస్తాడు. ఇంతలో ఇంకా బులిబాబు అయితే అతన్ని కొడతాడు. అరే, అలా పిలిస్తే మన ఇద్దరిని ఇక్కడనే పాతి పెడతారా, మనము అడుక్కునే వాళ్ళలాగా బిహేవ్ చేయాలి కానీ బంగారం బంగారం అని బిహేవ్ చేయొద్దురా అని చెప్పేసి ఇంకా బులిబాబు అనగానే, అమ్మ ఆకలవుతుంది అన్నం ఉంటే ఏమ్మా అని చెప్పేసి ఇంకా అతనైతే అడుక్కుంటూ ఉంటాడు. ఇంతలో అహల్య వస్తున్నాను గట్టిగా అంటుంది. అదేంట్రా అహల్య వాయిస్ లాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అహల్య ఇంకా అదితి ఆ ప్లేట్కి రాసిన ప్లేట్ ఉంటుంది కదా, ఇంకా ఆ ప్లేట్ తీసుకొని అయితే అతనికి వేద్దామని వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుజ్జి అయితే వస్తాడు. వచ్చి, అత్తయ్య నువ్వు టాబ్లెట్ వేసుకోవాలంట కదా, ఆ ప్లేట్ ఇక్కడ ఇవ్వు, నేను వాళ్ళకి వేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అహల్య అలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుజ్జి అయితే బయటికి వెళ్తాడు. వెళ్ళాక ఇంకా వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాడు. ఇంతలో మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పు, నేను అన్నం తింటూ వాళ్ళకి అందరూ సుఖీభవ అని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి బులిబాబు అంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా బులిబాబు అయితే అన్నం తీసుకొని తింటూ ఉంటాడు. ఇంతలో అతనికి పట్టణానికి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడే మా అత్తయ్య అహల్య అని అనేలోపే ఇంకా అతనికి బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. వచ్చేసరికి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమ్మ కడుపు నొప్పి, అయ్యా కడుపు నొప్పి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా ఇందిర గురించి అయితే ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే. ఇంకా నాన్న వాళ్ళకైతే ఎలాగైనా సరే కర్మకాండలు జరిపించాల్సిందే. అసలే వాడి చావులో అసలే సుఖం లేదు, ఇప్పుడు వాడి కర్మక్రియలకు కూడా సుఖం లేకుండా పోయింది. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాన్నతో ఎలాగైనా సరే ఒప్పించి ఖచ్చితంగా కర్మక్రియలు జరిపించాల్సిందే. మీ అమ్మమ్మ గారికి జరిపించినట్టు మా నాన్నతో చేపిస్తే ఇందిరాకి ఖచ్చితంగా మనశ్శాంతి దక్కుతుంది అని చెప్పేసి అంటాడు. అన్నాక దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి, పదండి అని చెప్పేసి ఇంకా అహల్యని తీసుకొని గౌతమ్ అయితే రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఇంద్రలాగా అయితే అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తాడు. నాన్న ఎలా ఉన్నారు అని చెప్పగానే ఇంకా సుభద్ర ఇక్కడ ఇంద్ర కాల్ చేశాడు అని చెప్పేసి మురిసిపోయి కాల్ లిఫ్ట్ చేసి, అరే ఎక్కడున్నావురా, ఎలా ఉన్నావురా, తొందరగా రారా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే బాధతో మాట్లాడుతూ ఉంటారు. నాన్న నేను బాగానే ఉన్నాను, వీలు చూసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయిరా, అసలు మమ్మల్ని చూడాలని నీకు లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకుంది నాన్న, కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసరికి, అరే నువ్వు ఫస్ట్ టైం నాకు అడుగుతున్నావురా, నువ్వు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను చెప్పరా అని చెప్పేసి ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు. అన్నాక, అది కాదు నాన్న, మా ఫ్రెండ్ నాలాగే అనాథ అని చెప్తే, అనాథ అని అనకురా, నీకు మేమంతా ఉన్నాము అని చెప్పేసి అని అంటూ ఉండగా, నాన్న మా ఫ్రెండ్
ఒకడు అనాథ. వాడు చనిపోయాడు. వాడికి కర్మక్రియలైతే జరిపించలేదు. నా కోసం ఆ పని చేస్తావా నాన్న అని చెప్పేసి అడిగేసరికి, అరే ఆర్మీ అంటే మన ఫ్యామిలీరా, నాకు బాధ్యత ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తానురా. నేను నువ్వు ఈ అడిగిన ఒక్క కోరిక కూడా తీర్చకపోతే నేను తండ్రినే కాకుండా పోతానురా. నువ్వు మాత్రం ఎప్పుడొస్తావో చెప్పు అంటే, నేను వీలు చూసుకొని వస్తాను నాన్న అని చెప్పేసి ఇంకా ఇంద్రలాగా అయితే గౌతమ్ మాట్లాడతాడు. మాట్లాడాక ఫోన్ పెట్టేశాక ఇంకా అప్పుడే గౌతమ్ అని చెప్పేసి గట్టిగా అర్జున్ ప్రసాద్ అయితే అరుస్తాడు. ఇంకా గౌతమ్ వాళ్ళు రాగానే, రేపు కర్మక్రియలు జరిపించాలిరా ఇంద్ర చెప్పాడు అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ నాన్నమ్మ కోపంతో, ఎవరికి జరిపిస్తావు, ఎక్కడ జరిపిస్తావు, అయినా ఈ ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బాగా జరిపించుకుంటున్నారు. అయినా మంచి పనులు బదులు ఇలాంటి పనులు అయితే బాగా చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇంద్రగాడే అనాథ అనుకుంటే ఇంకా వాళ్ళ కోసం, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కోసం చేస్తారా? కొంచెమైనా బుద్ధి ఉందా? నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఏమి జరిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గౌతమ్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా అహల్యని తీసుకొని లోపలికి వెళ్ళి, అసలు పెద్దవాళ్ళంటే కొంచెమైనా బాధ్యత ఉండాలి, తనకైతే అస్సలు మనస్సాక్షి లేదు, అయినా తనననే ఏం లాభం, ఆ దేవుణ్ణి అనాలి, అనాథలా ఎందుకు పుట్టచ్చాడు, అసలు ఇంద్ర చనిపోయేప్పుడు సుఖం లేదు, తను కర్మక్రియలు చేయించడానికి కూడా తనకి సుఖం లేదు అని చెప్తూ ఉండగానే అప్పుడే సుభద్ర అక్కడికి వస్తుంది. వచ్చి ఇంకా తను వినిందేమో అని చెప్పేసి వాళ్ళైతే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని భయపడిపోతూ ఉంటారు. ఇంకా సుభద్ర అంటూ ఉంటుంది, మీరిద్దరు కూడా రేపు మా యానివర్సరీ ఉంది, గుడికి రావాలి అని చెప్తుంది. చెప్పాక సరే అండి అని చెప్పి ఇంకా అహల్య అంటుంది, అలాగే కర్మక్రియలు కూడా జరిపిస్తాము అని చెప్పేసి అంటే, అయ్యో మరి పెద్ద ఆవిడ చెప్పింది కదా అంటే, తనేమీ గుడికి రాదు, మనం చేయాల్సిన పని అయితే చేద్దాం, మీరైతే తొందరగా వెళ్ళి ఆ కర్మక్రియల గురించి తెలుసుకోండి అని చెప్పేసి సుభద్ర అయితే అంటుంది. ఇంతలో అహల్య గౌతమ్ ఇద్దరూ సంతోషపడి ఇంకా సుభద్రని చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.